హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా బ్యాంకులకు జమ కాబోతున్నాయి. మొదటగా ఈ బ్యాంకుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం కూడా అధికారికంగా వెల్లడించింది. ఏ మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ఏ బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకంలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉండాలి. అలాగే మీ యొక్క మహిళలందరికీ కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరైతే మహిళలు చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా క్రిందటి ప్రభుత్వంలో పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలందరికీ కూడా కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపింది. మహిళలందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తున్నట్లు అధికారికంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా క్రిందటి ప్రభుత్వంలో ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండాలని, ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరు ఉండి కూడా డబ్బులు పొందినటువంటి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ మహిళలందరికీ కూడా డబ్బులు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సరైన అప్డేట్ అనేది కూడా ఇంకా మనకు రాలేదు, కానీ త్వరలోనే ఈ అప్డేట్ అనేది కూడా వచ్చి ప్రతి మహిళలకు కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.